చూడండి, vendor and customer balance carry forward, year ending activity అండి, year ending activity. చూడండి, vendor and customer balance carry forward. So balance carry forward means vendor and customer balance carry forward 1 year to next year. This is one kind of year ending activity. So year ending activity చెప్పొచ్చు ఇది, year ending activity. వెండర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాలెన్సెస్ అనేవి ఒక ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇదేంటిది, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ మీన్స్ వెండర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాలెన్సెస్ we can carry forward 1 year to next year. This is one kind of the year ending activity. Okay na? ఓకే, క్లియర్. చూడండి, తర్వాత నోట్ చేసుకోండి. సో మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, ఇంతకుముందు చేయలేదు. క్రియేట్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. FS00లో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అసైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, అసైన్మెంట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53. ఒకవేళ మీరు రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ FS00లో క్రియేట్ చేస్తే ఓకే, లేదంటే మాత్రం క్రియేట్ చేయాలి. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ వెహికల్. సో ఇప్పుడు యాక్చువల్గా TR అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. సేమ్ టు సేమ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ we can move the customer balances and vendor balances current year to next year అని చెప్పొచ్చు. ఓకే, FS రిటైన్ ఎర్నింగ్స్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకు వస్తుంది కదా. ఫస్ట్ OBD4కి వెళ్ళండి. OBD4 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెంబర్ చూడండి. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటుంది 100 ఇదే కదా మనం తీసుకున్నాం. ఓకే, FS00కి వెళ్ళండి. క్రియేట్ one hundred continue. Reserves and surplus comes under balance sheet. Short text retained earnings, long text also retained earnings. Retained earnings. Only balances in local currency. Only balances in local currency. Line item display. Short key 001. Create bank interest G001. Post automatically only కూడా సెర్చ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ లోనే క్రియేట్ చేయాలి, బట్ చేయలేదు అప్పుడు, అందువల్ల ఇప్పుడు చేస్తున్నాం. సేవ్ చేయండి, సేవ్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని OB53లో అసైన్ చేయాలి. OB53లో అసైన్ చేయాలి. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని OB53లో అసైన్ చేయాలి. పాత్ ద్వారా వెళ్దామా? ఈ కూడా ఇస్తారా, మీ ఇష్టం. OB53 మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేశారు.
కంటిన్యూ. చూసారా, ఇది 100 లాస్ట్ లో ఇచ్చాం, మాకు గుర్తుందా? లాస్ట్ లో మనం ఫస్ట్ లో చేసాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గ్లోబల్ పారామీటర్స్ లో చేసాం. ఇది 100 మీకు అప్పుడే చేంజ్ చేశాను. ఇది అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాను. 100 సేవ్. నెక్స్ట్ డిస్ప్లే బ్యాలెన్సెస్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో టైప్ చేయండి. డిస్ప్లే బ్యాలెన్సెస్, డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ కింద ఉంచండి. డిస్ప్లే బ్యాలెన్సెస్ దాని కింద డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్. టీ కోడ్ ఏంటి? FBL5N. No. Line item display. FS. FD. FKT. అది కాదు. FD10N. FD10N. D అంటే కస్టమర్. FK10N. అక్కడ కాదు. అయ్యో, వెయిట్. ఐఎమ్ సారీ. డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N. నెక్స్ట్ వన్ తీసేయండి. అది డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్ FK10N. డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్ FK10N. FD10N. డిస్ప్లే GL బ్యాలెన్సెస్. టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? FS10N. వెరీ గుడ్. ఈ 3 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేయండి. డిస్ప్లే GL బ్యాలెన్సెస్ అవి లైన్ ఐటమ్స్ అండి, అక్కడ కూడా చూడొచ్చు, బట్ ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది అనమాట. FS10N. డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N. డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్ FK10N. డిస్ప్లే GL బ్యాలెన్సెస్ FS10N. ఎస్ అంటే GL అకౌంట్, K అంటే వెండర్, D అంటే కస్టమర్. మనం డిస్కస్ చేసాం, ఓకేనా? ఇవి ఈ టీ కోర్స్ గుర్తుండాలి మీకు. ఓకే, డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్కి వెళ్ళండి. అక్కడ స్టార్ సింబల్ ఇవ్వండి. స్టార్ సింబల్ ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తున్నారు? స్టార్ సింబల్ ఇవ్వండి, అంటే అన్నీ వచ్చేస్తాయి. కింద కంపెనీ ఇయర్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అనేది? 4,26,000. ఓకే, ఇక్కడ చూడండి ఏ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నేను చూడండి ఏ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకే, సరే, ఇది ఇలా ఉంచండి. ఇక్కడ ఎంతో కొంత ఉంది అమౌంట్ అనేది చూడండి. తర్వాత నెక్స్ట్ FK10N. స్టార్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెండర్ బ్యాలెన్సెస్, ఇక్కడ కూడా కొంత వాల్యూ ఉంది చూడండి. ఏ ఇయర్ లో ఉంది? 2024. పైన ఇయర్ కూడా చెక్ చేసుకోండి. ఇయర్ కూడా చెక్ చేయండి, 2024 ఇయర్. ఓకేనా? సో ఈ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అంతే కదా? నెక్స్ట్ సరే, ఈ వాల్యూ ఉంది, ఎలా మూవ్ చేస్తాము? క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ టీ కోడ్ నోట్ చేసుకోండి. 2024 నుండి 25 ఇయర్ కి మూవ్ చేయాలి.
ఏ వాల్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మీరు. అవుట్ స్టాండింగ్ అమౌంటా, క్లియరింగ్ అయిపోయిందా ఏంటని చూడండి. క్లియరింగ్ అయింది అవ్వదు, బట్ ఏదైందో చూడాలి మీరు తర్వాత. ఓబి F.07 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 రిసీబుల్స్ పేయబుల్స్ క్యారీ ఫార్వర్డ్ రిసీబుల్ పేయబుల్ క్యారీ ఫార్వర్డ్ అని టైప్ చేశారా? క్యారీ ఫార్వర్డ్ రిసీబుల్స్ అండ్ పేయబుల్స్ రిసీబుల్స్ అండ్ పేయబుల్స్ క్యారీ ఫార్వర్డ్ F.07 ట్రాన్సాక్షన్ కోడ్. ఈ రెండింగ్ యాక్టివిటీ 2024 నుండి 25 కి మూవ్ చేయాలి. వెళ్ళండి. ఇవ్వండి, ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి, సెలెక్ట్ కస్టమర్స్ అన్నాడు. సెలెక్ట్ చేయండి, కస్టమర్ సెలెక్ట్ చేయండి. ఆల్ కస్టమర్స్ అనుకోండి. ఇప్పుడు ఆల్ వెండర్స్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే సెలెక్ట్ కస్టమర్స్ తీసుకుంటున్నాం. ఓన్లీ కస్టమర్స్ దే అవుతుంది. లేదు వెండర్ కూడా మూవ్ చేయాలంటే సెలెక్ట్ వెండర్స్ సెలెక్ట్ చేయండి. చూడండి, వెండర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాలెన్సెస్ బోత్ ఆర్ మూవ్ చేస్తున్నాం. ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తున్నాం. ఓకేనా? లేదు మల్టిపుల్ అంటే ఎలా తీసుకుంటారో మీకు తెలుసు కదా. మల్టిపుల్ రైట్ సైడ్ అప్పుడు అందరూ వెండర్స్ గారు కొన్ని మాత్రమే తీసుకోవాలి. ఎలా మూవ్ చేస్తారు? రైట్ సైడ్ సింబల్ ఉంది చూసారా, అది మల్టిపుల్ అయితే. లేదు ఫ్రమ్ వెండర్ టు వెండర్ అయితే ఫ్రమ్ నుండి 2 వరకు నెంబర్స్ ఇవ్వాలి, మీకు తెలుసు ఆల్రెడీ. టెస్ట్ రన్ అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ ఇచ్చాం కదా. సారీ, క్యారీ ఫార్వర్డ్ ఇయర్ 2025 ఇవ్వండి. 25 కి మూవ్ చేస్తున్నాం. క్యారీ ఫార్వర్డ్ టు ఫిజికల్ ఇయర్ 2025. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. చూడండి, కస్టమర్స్ 2 కస్టమర్స్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఒక 3 వెండర్స్ కి సంబంధించింది క్యారీ ఫార్వర్డ్ అవుతుందంట. క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ 2025 అన్నాడు. టెస్ట్ రన్ అంటే దిస్ ఈజ్ నాట్ రియల్ రన్. ఓకేనా? సరే, బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఓకే, ఓ పని చేయండి. మీరు ఏం చేస్తారండి, చేసేసారా? చేయకూడదు అట్లా. వెయిట్ పైన ప్రోగ్రామ్లోకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ టాప్లో ప్రోగ్రామ్ చూడండి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ అండ్ రిమూవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎంటర్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01 కదా. LP01 ఇవ్వండి. ఇంటర్వ్యూకి వచ్చిన మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. కంటిన్యూ. ఇమీడియట్ అని వస్తుంది. కంటిన్యూ చేయండి. ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాజ్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నాడు. ఓకేనా? సో ప్రాసెస్ అయిపోయింది. చెక్ చేద్దాం. పైన సిస్టమ్స్ లోకి వెళ్ళిన సిస్టమ్ టాప్ లో సిస్టమ్ అని చూడండి. సిస్టమ్ సర్వీసెస్, సిస్టమ్ సర్వీస్, జాబ్ ఓవర్ వ్యూ. రైట్ సైడ్ జాబ్ ఉంటుంది చూడండి. జాబ్ ఓవర్ వ్యూకి వెళ్ళండి. ఇక్కడ ఏముంది? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చింది చూసారా? ఫినిష్డ్ అంటే ఏంటి? ప్రాసెస్ అనేది అయిపోయినట్లు. ఫినిష్డ్ అంటే ప్రాసెస్ అనేది అయిపోయినట్లు. తర్వాత పైన టాప్ లో ఫినిష్డ్ అని ఉంది. స్పూల్ అని చూసా. స్పూల్ SPOOL. స్పూల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక షీట్ ఉంది చూసారా? టైప్ అనే చోట ఒక షీట్ కనిపిస్తుంది చూడండి. షీట్ టైప్ ఒక అదే అబాప్ లిస్ట్ అన్నాడు. దానిపైన క్లిక్ చేయండి.
అక్కడ చూడండి క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ 2025. 2025 కి బ్యాలెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి? 2025 కి వెండర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాలెన్సెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. చెక్ చేద్దాం. FB10N వెళ్ళండి. FB10N లోకి చెక్ చేద్దాం. FD డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. 2024 ఇవ్వండి. ఫస్ట్ 24 ఇవ్వండి. ఇక్కడ ఏమి ఉండకూడదు, బ్యాలెన్స్ ఉండదు. చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కదా. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తుంది? ఓకే, సో చూద్దాం. 25కి వెళ్ళి చూడండి. 25 ఇచ్చి చూడండి. మూవ్ అయిపోయి ఉంటుంది 100%. 25 లోకి వస్తుంది. ఏ వాల్యూ వచ్చిందో చెక్ చేయండి. అక్కడికి ఇక్కడికి చూసారా? ఏ వాల్యూ మూవ్ అయింది చూడండి, చెక్ చేసుకోండి. ఇంతకు ముందు ఆ ఇయర్ లో ఏముంది, ఏ వాల్యూ అనేది ఈ ఇయర్ లోకి మూవ్ అయిందో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఉంటుంది, లాస్ట్ ఇయర్ లో కూడా ఉంటుంది. ఏ వాల్యూ మూవ్ అయిందో చెక్ చేసుకోండి మీరు, చూడండి. ఓకే ఫైన్, తర్వాత చేయండి. 24 చెక్ చేస్తారా? చూడండి. $4 lakhs ఈ వాల్యూ అనేది మూవ్ అయిపోయింది. ఇది ఏ వాల్యూలో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ చూడాలి? లైన్ ఐటమ్ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. తర్వాత చేయండి. తర్వాత వెండాది కూడా చూడండి. FK10N 2024 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. FK10N ఎగ్జిక్యూట్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో ఎంత ఉంది? 4,99,000 కదా ఈ వాల్యూ. ఆశేష్ వెళ్ళండి, ఇయర్ మార్చండి. 25 ఇచ్చి చూడండి, మూవ్ అయిందా లేదా? చూసారా? ఇది క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్. పైన ఇయర్ చూడండి. ఇయర్ ఫిజికల్ ఇయర్ 2025 కి మూవ్ అయింది. క్లియరా? కంప్లీట్ సక్సెస్ఫుల్ గా మూవ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ క్లాస్. డైలీ 5 hours కూర్చుంటారా? నేను చెప్తాను, మీరు వింటారా? వినగలరా? ఒక 5 hours ఎగ్జాంపుల్ చెప్తాను, వినగలరా? ఎగ్జాంపుల్. నో సార్. సండే రోజు సండే అనుకుందాం, ఎగ్జాంపుల్. హాలిడే అనుకుందాం, వినగలరా? చెప్పండి, డోంట్ వరీ. మీకు పేషెన్సీ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. నో సార్, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. లేదు, నేను చెప్పనండి, డోంట్ వరీ. నేను చెప్తే వినగలరా అన్న మా ఎగ్జాంపుల్ జస్ట్ ఐడియా కోసం అడుగుతున్నాను. మీరు వినగలరా? చూడండి. సరే, ఓకే, నో ఇష్యూ. అంత పేషెన్సీ అనేది ఉండాలి. యాక్చువల్లీ చూడండి, నేను మీ క్లాస్ చెప్తానా, 2 hours చెప్పానా, మీ తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ చెప్పాలి, వాళ్ళకు 2 hours. తర్వాత మళ్ళీ ఇంకొక 2 hours ఉంటారు, ఇంకొక ఆయన వస్తారు, ఓన్లీ S/4HANA. ఆయన ఒక్కరికే చెప్పాలి, ఎవరు ఉండరు గ్రూప్ లో. ఆయన చెప్పాలి, ఆయనకు ఒక 2 hours. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక బ్యాచ్. అది సరే. ఎనీవే, క్లియర్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా? వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఏం చెప్తానంటే, మీకు ఈజీగా ఉండే చెప్పేస్తాను కొన్ని, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ పర్పస్. ఇప్పుడు మీకు థియరిటికల్ సెషన్ మీరు చదవటమే అవసరం లేదు, ఇది ఒకటే కాన్ఫిగరేషన్ కాబట్టి మీరు చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, రేపు ఏంటంటే పైకి వెళ్ళని చెప్తాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా. ఓకే, మల్టిపుల్, ఇది ఒకటి చేద్దాము. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి.
ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇచ్చేద్దాం టుమారో క్లాస్. ఆయన ఏమంటారు, ఒకే దానికి పేమెంట్ చేయొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి అనే వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh ఇవ్వాలి, 1 lakh డిపాజిట్ చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేయాలి. 2 బ్యాంక్ అకౌంట్స్ ఎలా చేయాలి? ఇది వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. తర్వాత ఇంకోటి ఏం డిస్కస్ చేద్దాము, డౌన్కి వెళ్ళండి. ఏదో చూసాను, థియరిటికల్ సెషన్ ఒకటి చెప్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఒకటి కాన్ఫిగరేషన్, ఒకటి థియరిటికల్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ, ఇదొకటి. రాజునా నా స్క్రీన్ షేరింగ్ చేశాయినా? రాజు గారు కదా? అవును సార్. ఫస్ట్ నుండి మీరే చేస్తున్నారు కదా? నేను వచ్చి జనవరి నుంచి సార్. అంతకుముందు మురళి అని అతను చేశాడు కదా సార్. మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను ఫస్ట్ హాఫ్ జాన్ సార్, అదే సెకండ్ హాఫ్ జాన్ సార్ నేను. ఓకే, వెరీ గుడ్. ఎనీవే బాగా చేస్తున్నారు, అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేనే స్క్రీన్ షేర్ చేసి నేనే చెప్పాలంటే నాకు అంత కంఫర్టబుల్ ఉండదు. మీతో చేయిస్తే నాకేమనిపిస్తుంది అంటే మీకు వస్తుంది, యాజ్ వెల్ యాజ్ నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. అదే సార్, నాకు ఒకసారి ప్రాక్టీస్ కింద అవుతుంది. మీకు ప్రాక్టీస్ అయిపోతుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు కదా, టైం వేస్ట్ ఉండదు మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత చూడండి, ఇంకోటి, జాబ్ కొట్టడం అయితే కష్టం కాదండి. హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది. కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ అదే వస్తుంది. డోంట్ వరీ. ఓకేనా? ఐటీలో అంటే ఏదో అంత పెద్ద ఇంటెలిజెన్స్ తోపు అనుకుంటారు, అంత సీన్ లేదు. ఎవరు ఏమి రానోళ్ళు కూడా ఐటీలో జాబులు చేస్తున్నారు, నాకు తెలుసు. కాబట్టి ఇదేదో రాకెట్ సైన్స్ అనుకోకండి. నేను చెప్పిన ప్యాటర్న్ చెప్పినట్టు నేర్చుకోండి. నేను చెప్పే కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ. ఇంకా S4 HANAలో ఇంకో 10 కాన్సెప్ట్స్ ఇస్తాను, అవి కూడా ప్రిపేర్ అవ్వండి చాలు. అంతకు మించి డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. తర్వాత ఏంటి, రేపు వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఈ 2 టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.